వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా? డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే, ఖర్చు పెట్టినట్టు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వరంగల్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి, కొన్ని పార్టీలు ఇది రెఫరెండంగా ప్రకటించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒక అభ్యర్థి 70 లక్షల కంటే లోపలనే ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి ఏ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? రెండు రకాలలో ఖర్చులు దాంట్లో ఉంటాయి. ఒకటి అంటే అభ్యర్థి ఖర్చు పెడతారు. అభ్యర్థి ఖర్చు పెట్టడానికి స్వయంగా అభ్యర్థి మీటింగ్స్ కోసం కానీ, లేకపోతే వెహికల్స్ గురించి కానీ, లేకపోతే వేరే పార్టీ వర్కర్స్ కోసం కానీ అది ఖర్చు పెట్టడం అభ్యర్థి సీలింగ్లో వస్తుంది. రెండోది పార్టీ ఖర్చు పెడుతుంది. పార్టీకి లిమిటేషన్ ఏం లేదు, ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఖర్చు మీద సీలింగ్ లేదు. ఓకే, సో ఇట్స్ ఓన్లీ ద సీలింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్. సో క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ని చూడడానికి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వచ్చారు. ఆయన ప్రతిరోజు క్యాండిడేట్ నుంచి అకౌంట్స్ కాల్ ఫోర్ చేస్తారు. ఈరోజు మీరు 10 మీటింగ్స్ పెట్టారు, ఈ 10 మీటింగ్స్ మీద ఎంత ఖర్చు అయింది, మీ బుక్లో రాశారా లేదా, అది ఆయన చూస్తున్నారు. కాబట్టి క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ మొత్తం ఎలక్షన్ అయిన తర్వాత విదిన్ 30 days హీ హెస్ టు సబ్మిట్. సో 24th ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 24th వరకు వాళ్ళు ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ మాకు ఇస్తారు. అప్పుడు వి విల్ గివ్ టు ద మీడియా అండ్ విల్ పుట్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆల్సో. ఓకే, సో అప్పుడు తెలుస్తుంది ప్రతి క్యాండిడేట్ ఎంత ఖర్చు పెట్టారు. అంటే ఒక్కొక్క ఆ అభ్యర్థి 70 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు, పార్టీ అయితే ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఓకే, తర్వాత మనం చూసాం మిగిలిన అంటే రీసెంట్గా జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు కొంచెం భద్రతను కూడా పెంచారు. 20 పారామిలిటరీ బలగాలతో మీరు భద్రతను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఎందుకు దీని కారణం? ఎందుకంటే ఇప్పుడు ఒకే పార్లమెంటరీ ఎలక్షన్ ఈ ఏరియాలో ఉంది. అండ్ దిస్ ఏరియా మన ఛత్తీస్గఢ్ నైబరింగ్ ఏరియా నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా. సో నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా వలన అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం మనకి రావచ్చు అది అనుకొని ఎక్కువ కేంద్ర బలగాల్ని పెట్టడం జరిగింది. ఓకే, గతంతో పోలిస్తే పోలింగ్ స్టేషన్లను కూడా పెంచారు, కారణం ఏంటి? పోలింగ్ స్టేషన్స్ ఒకటంటే ఓటర్స్ సంఖ్య పెరిగిపోయింది, అంచేత పోలింగ్ స్టేషన్స్ పెరిగిపోయింది. రెండోది కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంతకుముందు ఓటర్స్ నడిచి వెళ్ళేవాళ్ళు చాలా దూరం. సో వాళ్ళకి దగ్గరగా పోలింగ్ స్టేషన్ ఇచ్చేసాము. సో ఓటర్స్ సంఖ్య తక్కువ ఉంది, కానీ దూరం వెళ్లకుండా దగ్గర ఉన్న విలేజ్లోనే పోలింగ్ స్టేషన్ పెట్టాము. దానివల్ల పోలింగ్ స్టేషన్ నంబర్స్ పెరిగిపోయింది. ఓకే, చాలా ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటాం పోలింగ్ కేంద్రాల వద్దకి ఆయా పార్టీల కార్యకర్తలు అనుచరులు వచ్చేసి మా పార్టీకి ఓటేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటువంటి జరగకుండా ఏం చేయబోతోంది ఎన్నికలు? ఇప్పుడు ముఖ్యంగా ఒకటి అంటే ఇంతకుముందు పార్టీస్ వర్కర్స్ ఎందుకు వచ్చేవాళ్ళు, వాళ్ళు స్లిప్ ఇచ్చేవాళ్ళు. ఆ స్లిప్ పార్టీ వర్కర్స్ కాకుండా మేమే ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతి ఓటర్కి ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము. 95% ఇలాంటి స్లిప్స్, ఓటర్ స్లిప్స్ మేము ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసాము. కాబట్టి పార్టీ వర్కర్స్ ఇక్కడ ఉండడం అక్కర్లేదు, చెప్పడం అక్కర్లేదు. ఆ స్లిప్ యాక్చువల్లీ స్లిప్ ఇవ్వడానికే వాళ్ళు ఇక్కడ పోలింగ్ స్టేషన్ 200 meters పరిధి తర్వాత ఉండేవాళ్ళు. కానీ అప్పుడు ఆ స్లిప్స్ లేవు, ఏం లేవు, స్లిప్స్ మేమే డిస్ట్రిబ్యూట్ చేసేసాము. కాబట్టి బేసిక్గా పార్టీ వర్కర్స్ ఉంటే ఉండొచ్చు, బట్ అక్కడ ప్రసారం చేయడానికి వీలు లేదు. ఓకే, ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో మీరే ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? చేసేసాము, ఆల్రెడీ చేసేసారు. 95% చేసుకోవాలి ఇవన్నీ. 95% వాళ్ళ ఇంటికి వెళ్ళి మన పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇస్తాము కదా, అలాగే ఓటర్స్కి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. సో అందరిని ఆహ్వానించి మీరు 21 తేదీన 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కి రావాలి. సో అది వాళ్ళకి ఆహ్వానించాము. అది ఓటర్ స్లిప్ మేము అక్కడికి పంపిణీ చేసాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపిణీ చేసాము. ఓకే, ఓటర్ స్లిప్తో పాటు ఒక ఏదైనా ఐడెంటిటీ కార్డ్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఇంకా అక్కర్లేదండి. ఓటర్ స్లిప్ వాళ్ళ దగ్గర, ఇది ఫోటో ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్తే చాలు, ఇంకా ఏమి అక్కర్లేదు. ఓకే, మనకి వార్తలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఇప్పటికే చూస్తూ ఉన్నారు. 5 గంటలకి ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి
ప్రలోభాలకు దిగుతున్నారు అని చెప్పి, ముఖ్యంగా డబ్బులు ఇచ్చి అండ్ మద్యం సప్లై చేసి అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మద్యాన్ని నివారించడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఒకటి అంటే ఇప్పుడు మద్యం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసాము. 5 గంటల నుంచి అన్ని మద్యం షాప్స్ క్లోజ్ అయిపోయింది. 21st అంటే ఓటింగ్ రోజున, పోలింగ్ రోజున 5 గంటల తర్వాత మాత్రమే వాళ్ళు ఓపెన్ చేయగలుగుతున్నారు. సో మద్యం అసలు ఉండదు, ఆ డిస్ట్రిక్ట్లోనే ఉండదు. ఇల్లీగల్ మద్యం ఎవరైనా తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు, దానికి చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో 42 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్ ద్వారా వెహికల్ ఎప్పుడైనా వెళ్తే పూర్తిగా చెక్ చేసి ఎక్కడికెక్కడ సీజ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా 5,000 లీటర్లు మద్యం సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మద్యం దుకాణం ఎవరైనా వెనుక నుంచి అమ్మడానికి ప్రయత్నం చేస్తే, లేకపోతే ఏదైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయడం జరుగుతుంది. ఓకే, వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. సో గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని మీరు అనుకుంటారా? అంటే కొంచెం అవేర్నెస్ వచ్చిందని అనుకోవాలా? ఒకటి అవేర్నెస్ వచ్చింది. రెండోది మొట్టమొదటిసారిగా లోక్సభ అంటే పార్లమెంట్ ఎలక్షన్లో 95% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడము మొట్టమొదటిసారిగా జరిగింది. 90 వరకు చేస్తాము, 90% వరకు, కానీ 95% ఎక్కడ జరగలేదు. కాబట్టి ఓటర్లు వరంగల్ జిల్లాలో 95% ఉన్నారు. 95% ఓటర్లు ఉంటే కనీసం 76% ముందుగా వచ్చి ఓటు వేయాలి కదా. వాళ్ళని కూడా చాలా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. మొట్టమొదటి ఎవరైనా ఓటు రేపు వస్తారు, ఎల్లుండి ప్రొద్దున వస్తారు 7 o'clock, మొట్టమొదటి ఓటరు వాళ్ళని ఒక బుక్కే ఇచ్చి లేకపోతే గార్డ్లైన్ చేసి స్వాగతం ఇస్తాము. సో అలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కూడా, త్రాగడానికి మంచినీళ్ళు, అది కూడా మినరల్ వాటర్, నైస్ మినరల్ వాటరు. రెండోది అక్కడ శానిటేషన్ ఫెసిలిటీసు, తర్వాత ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వస్తారు వాళ్ళకి రెంప్ ఫెసిలిటీ, తర్వాత టార్పోలిన్, ఇప్పుడు వర్షం రావచ్చు దానికి టార్పోలిన్ పెట్టడము, సామ్యాన పెట్టడము, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా మీరు గుర్తించారు. సో ఆ సమస్యాత్మక ప్రాంతాలున్న పోలింగ్ స్టేషన్ల దగ్గర సో కొంచెం ఎర్లీగా ఏదైనా పోలింగ్ స్టాప్ చేసే అవకాశం ఉందా? అది లేదండి, 5 o'clock వరకు పోలింగ్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో జరుగుతుంది. అంటే చాలా పోలింగ్ కేంద్రాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కొంచెం ఎర్లీగా సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కొంచెం ఎర్లీగా స్టాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు అది ప్రొవిజన్ ఉండేది, బట్ ఈ పార్లమెంట్ బై ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒకే టైమింగ్స్ నిర్ధారించారు. కాబట్టి భూపాల్పల్లిలో కూడా 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వస్తే వాళ్ళని ఓటు వేయడానికి మేము స్లిప్ ఇస్తాము, ఓటు వేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. కానీ 5 గంటల తర్వాత వస్తే అప్పుడు వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఓకే, దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని ఓట్లను తొలగించిన పరిస్థితి ఉంది. దీని మీద చాలా ఇష్యూ కూడా అయింది. ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఆరోపణలు కూడా, విమర్శలు కూడా చేశారు వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 57 లక్షల వరకు మీరు ఓట్లను తొలగించారు. దానిలో తెలంగాణ నుంచి 30 లక్షలు అండ్ ఆంధ్ర నుంచి 27 లక్షలు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్ని ఓట్లు తొలగించారు? వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి 2.5 లక్షలు. తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 96,000, 96,000. సో అండ్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా నాకు చెప్పడం లేదు వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నాను, నా ఓటు తొలగించడం జరిగింది. ఒక్క కూడా లేదు. అంటే చనిపోయిన వాళ్ళు, పోయిన వాళ్ళు, వాళ్ళ ఓట్లు మాత్రమే తొలగించడం జరిగింది. జెన్యున్గా నిజమైన ఉన్న వాళ్ళు ఒక్క ఓటు కూడా తొలగించడం జరగలేదు. సో వరంగల్లో ఇప్పుడు ఓటర్స్కి అసలు సమస్య అంటే మా పేరు లేదు, అది అసలే లేదు. సమస్య అంటే ఎల్లుండి ఓటు వేయడానికి మేము రావాలి, సో దానికి మీరు ఏమేమి ఏర్పాట్లు చేశారో అది వాళ్ళు అడుగుతున్నారు, అంతే. ఓకే, ఇప్పటి వరకు చాలా కంప్లైంట్స్ మీకు వచ్చాయి, ముఖ్యంగా అధికార పార్టీ మీద. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. మీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్కి ఈసీ కూడా కొంచెం తోడ్పాటును అందిస్తుంది అని చెప్పేసి ఇది ఒక ఆరోపణ మాత్రమే. దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ కొత్తగా లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది వరంగల్లో, మీకు తెలుసు.
అధికార పార్టీ మీద వచ్చిన ఆరోపణలని పూర్తిగా నిర్ధారించి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఎవరు పంపించారు? నేనే పంపించాను. దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అధికార పార్టీకి నోటీస్